హాయ్ అండి, అందరికి నమస్కారం. బియ్యం వడియాలు పెట్టే విధానం చూపిస్తా. ముందు రోజు మధ్యాహ్నము ఒక ఒక డబ్బా నిండా బియ్యం తీసుకోవాలి. ఇవి మంచిగా తెల్లగా వచ్చే వరకు ఒక 5-6 సార్లు కడిగి నీళ్ళు పోసి నాననివ్వాలి. ఇట్లా మంచిగా ఒక 4-5 సార్లు కడుక్కోవాలి. బియ్యం ఇట్లా తెల్లగా ఒక 5 సార్లు కడిగి వంపేసిందండి. 5వసారి నీళ్ళు తీసుకున్నా. ఇట్లా మూత వేసుకొని నానబెట్టి రాత్రి కూడా నీళ్ళు తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా నైట్ నానబెట్టుకున్న బియ్యము నిన్న మధ్యాహ్నం నానబెట్టుకొని నైట్ మళ్ళీ ఈ నీళ్ళని తీసేసి వేరే నీళ్ళు వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి మళ్ళీ కడిగేసుకుందాం. ఇట్లా మంచిగా కడిగేసుకున్న మళ్ళీ ఒక 2-3 సార్లు కడుక్కునండి. ఇగో మల్లె మొగ్గల లెక్క బియ్యం చూడు ఎంత తెల్లగా మంచిగా. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఈ టిఫిన్ తోటి బియ్యం తీసుకున్నదండి ఒకటి. దీనికి 6 నీళ్ళు తీసుకోవాలి. అయితే ఈ నీళ్ళతోటి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొలత కరెక్ట్గా వస్తుంది. మిక్సీకి ఇట్లా సన్నని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇది ఒక గిన్నెలకు తీసుకోవాలి. అంతా ఇట్లనే పట్టుకోవాలి. అయిపోయిందండి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన ఒక గిన్నె పెట్టుకొని ఈ సగం పట్టినాయండి నీళ్ళు మిక్సీకి వేసుకోవడానికి. 1 2 3 4 5 6 నీళ్ళు మసలనియాలి. ఇట్లా నీళ్ళు మసులుతున్నప్పుడు ఒక బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇట్లా మసల పెట్టుకుని మసలినాక ఇది ఇంట్లో వేసుకున్న నీళ్ళతోటి 5 గ్లాసుల నీళ్ళండి కొలతలు. ఇప్పుడు ఒక చెక్క గరిటె తీసుకొని ఇట్లా కలుపుతూ వేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. 1½ టీ స్పూన్ వేసుకున్నాండి. టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చండి సరిపోకపోతే. నాకైతే ఇది మస్తు అవుతుంది.
చెక్క గంట పెట్టుకుంటే మంచిగా చేయగలదండి. అది ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇంచు అల్లం ముక్క, ఒక 5 పండుమిర్చి, ఒక 7-8 కరివేపాకు రెమ్మలు, ఇవి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా మిక్సీకి వేసుకుంది కూడా అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పండుమిర్చి వేస్తున్నాం కదండి, మంచి టేస్ట్ ఉంటాయి ఇవి వడియాలు. జీలకర్ర కూడా వేయాలండి. ఇప్పుడే 1 టీ స్పూన్ అంత జీలకర్ర. ఈ ఎజ్జిని కూడా ఇట్లా నీళ్ళలో చేయి పెట్టి ఇట్లా తీసేసుకుంటే ఏం కాలదండి గిన్నె, లేకపోతే తోమేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అంతే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు ప్యాన్ కింద పెట్టుకొని చల్లగా వేసుకుందాం. తొందరగా చల్లగా కావడానికి ఒక గిన్నెలో వేసుకోవాలండి. తొందరగా చల్లగా కావాలని ఇట్లా గిన్నెలు అట్లా ఇట్లా మంచిగా తిప్పుతూ చల్లగా చేసుకోవాలి. ఇట్లయితే తొందరగా చల్లగా అవుతుందండి. ఇట్లా చల్లగైన పిండిని ఇప్పుడు ఒక కవర్ పరుచుకొని దాని తిరగోలు ఇట్లా రాళ్ళు పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలన్నీ. ఇట్లా ఎండరాక ముందుకే పొద్దున్నే పెట్టుకుంటే 7:30-8 వరకల్లా మంచిగా పొద్దుగ వరకల్లా ఎండిపోతాయి. ఇట్లా అన్నీ వడియాలన్నీ పెట్టేసుకొని ఎండలో పెట్టుకొని మంచిగా 2 రోజులు ఎండనియాలండి. వడియాలన్నీ మంచిగా ఎండిపోయినాయి. ఇప్పుడు గోలించుకుందాం. కొంచెం నూనె పోసి వేడి చేసుకొని ఇప్పుడు వడియాలు వేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయినాయి. ఇగో ఎంత తెల్లగా మల్లె మొగ్గలకి ఎంత బాగున్నాయండి, మల్లెపూలలాగా వచ్చినాయి. మంచి తెల్లగా, ఈజీ కదండి పెట్టుకోవడం కూడా ఇవి వడియాలు. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.